బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎక్కడన్నా ఒక మాట అన్నాడు 26 తర్వాత మోడీ గారు ఉంటారంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీలో అనేక రకాల నాయకులు ఉన్నారు. ఇప్పుడు మాకు అంతర్గతంగా ఒక 75 ఇయర్స్ అనేది మాకు మేము కండిషన్ పెట్టుకున్నటువంటి అది బట్ భారతీయ జనతా పార్టీలో నాయకత్వం లోటు లేదు. నేను చెప్పేది ఏంటంటే ఒకరికి మించిన ఒకరు. ఇప్పుడు మొన్న యోగి గారు మహారాష్ట్రలో ఇప్పుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ ఎంత క్యాంపెయిన్ చేశారో యోగి గారు క్యాంపెయిన్ కూడా చాలా ఉపయోగపడ్డది. బాటింగ్ టు కాటింగ్ అనేటువంటి ఒక నినాదాన్ని యోగి అక్కడ మహారాష్ట్ర ఎన్నికలు తీసుకుపోవడం జరిగింది. దాని ఫలితాలు ఇవాళ చూస్తా ఉన్నాయి. నేను మళ్ళీ అదే చెప్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది 100% సెక్యులర్ భావాలతో ఉన్నటువంటి పార్టీగా చెప్పుకుంటుంది. సెక్యులర్ అంటే అర్థమైంది అన్ని మతాలను సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. కానీ ఒక మతాన్ని విస్మరించి ఇంకొక ఓట్ల కోసం ఇంకో మతాన్ని దగ్గర చేస్తుంది అన్నటువంటి భావన మెజారిటీ ప్రజల్లో పోతుంది. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. మేము ఎంత చెప్పుకున్నా భారతీయ జనతా పార్టీ సెక్యులర్ గా గుర్తించారు. డెఫినెట్ గా ప్రతిపక్షాలు గుర్తించి చాలా మెజారిటీ ప్రజలు కూడా వీళ్ళు ఒక హిందుత్వ భావంతో రాజకీయాలు చేస్తూ ఉంటారు, మెజారిటీ ప్రజల కోసం రాజకీయాలు చేస్తారు, జాతీయ భావంతో పోతుంటారని మా పైన ముద్ర ఉంటుంది. అది మేము ఎంత సెక్యులర్ గా చూపించినా కానీ మాకు ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ చెప్పుకున్నప్పుడు ఆ సెక్యులర్ భావాలతో ఉన్నట్టుగా ప్రాక్టికల్ కూడా కనిపించాలి కదా. అందుకని వాళ్ళు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. ఎందుకంటే ఒక మైనారిటీ ఓట్ల కోసం మెజారిటీ ప్రజల యొక్క భావాల్ని గౌరవిస్తలేదో ఎక్కడో ఒక పొరపాటు జరుగుతుంది అనేటువంటి భావన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పార్టీ వరుసగా నష్టాలు జరుగుతుంది. వాళ్ళకి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెక్యులర్ అంటే ట్రూ సెక్యులర్ ఉండాలా లేదా ఓట్ల కోసం మాత్రమే సెక్యులర్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా చూస్తే ఇప్పుడు 288 సీట్లలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు వచ్చినాయి. మేబీ 21-20 సీట్లు. ఎంత పర్సెంటేజ్? అదేవిధంగా జార్ఖండ్ లో కూడా 14 సీట్లు ఏదో వచ్చినట్టున్నాయి. సో వాళ్ళ స్థానం ఎక్కడుంది? ఒక జాతీయ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఈ దేశాన్ని అనేక 60-50 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఎందుకు ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది? వాళ్ళకి ఇంకొక మౌలికంగా కూడా ఈశ్వరన్న మౌలికమైనటువంటి తప్పిదం ఏం చేస్తున్నారంటే ఈ దేశంలో సంస్కరణ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అద్భుతమైన అంటే ఒక దివాలా తీసినట్టు దేశం ఉన్న పరిస్థితి పివి గారు సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఆర్థిక వ్యవస్థను కాపాడి దేశాన్ని కాపాడినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే సంస్కరణలు మేము కొనసాగించబడుతున్నాయి. కానీ ఇప్పుడు టార్గెట్ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? మళ్ళీ అదానిని చేస్తా ఉంది, అంబానీని చేస్తా ఉంది. ఒకప్పుడు రిలయన్స్ గత 10 సంవత్సరాలు 2004 నుంచి 14 రిలయన్స్ ఆర్గనైజేషన్ చాలా దగ్గరగా సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్నారు. అంటే సహజంగా ఎవరైతే అధికారంలో ఉంటారో ఈ కార్పొరేట్ సెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే అధికారం దగ్గరుండే ప్రయత్నం చేస్తారు. ఇవాళ మళ్ళీ అదే అంబానీ అదాని దాడి చేయడం అంటే టార్గెట్ చేయడం ద్వారా అది కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందని నేను భావిస్తాను. ఎందుకంటే వారు ఆత్మవిమర్శ వరుస ఆత్మ దాడుల ద్వారా అనేక మౌలికమైన అంశాలపైన కాంగ్రెస్ పార్టీ బేరీస్ వేసుకుంటే తల పూర్వభావం వచ్చే అవకాశం ఉంటుంది. వారు చేస్తున్న తప్పిదాలే డెఫినెట్ గా రాజకీయంగా బీజేపీ పార్టీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేస్తుందో అక్కడ మేము వాటి నుంచి మేము నేర్చుకుంటున్నాం. వాటిపైన అధిగమించి ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి లిమిటేషన్స్ మేము అధిగమించి వాళ్ళ తీర్పుని ప్రజా తీర్పుని మేము తెచ్చుకోగలుగుతున్నదని మేము చాలా స్పష్టంగా ఈరోజు రిజల్ట్ చూస్తే అర్థమవుతాం.